పన్నీర్ స్టార్టర్ అంటే రెడ్‌గా ఉండాలి కదా! కానీ ఈ పన్నీర్ స్టార్టర్ ఏంటి వైట్ కలర్‌లో ఉంది అనుకుంటున్నారా? యెస్. దిస్ ఈస్ సంథింగ్ స్పెషల్. ఐ వెంట్ టు సో మెనీ రెస్టారెంట్స్ బట్ ఎక్కడ నాకు ఇలాంటి స్టార్టర్ దొరకలేదు. బట్ వన్ ప్లేస్ ఐ ఫౌండ్ దిస్ స్టార్టర్. ఆ టేస్ట్ గుర్తుపెట్టుకొని రీక్రియేట్ చేయడానికి ట్రై చేశాను. చూద్దాం నేనెంత మంచిగా రీక్రియేట్ చేయగలిగానో. ఫైన్‌గా చాప్ చేసుకున్న ఆనియన్స్, చిల్లీ అండ్ గార్లిక్‌ని తీసుకొని ఒక పాన్‌లో వేయించుకోవాలనమాట. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించాలి. దాని తర్వాత ఇంకొక పాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ ఆర్ బటర్ ఆర్ ఘీ వేసుకొని దాంట్లో ఆటాని 1 ఆర్ హాఫ్ టేబుల్ స్పూన్ ఏసుకోవాలనమాట. సో, దాన్ని మంచిగా రోస్ట్ అయిన తర్వాత దెన్ పోర్ సమ్ మిల్క్ ఇంటూ ఇట్. సో, 200 ఎంఎల్ ఆఫ్ మిల్క్ అనేది దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం పన్నీర్ క్యూబ్స్ ఏసేసుకోవడమే. కావాలంటే మీరు పన్నీర్‌ని రోస్ట్ చేసి తర్వాత కూడా వేసుకోవచ్చు. నాకు ఇలా ఇష్టం సాఫ్ట్‌గా ఉంటది కాబట్టి. సో, ఇలా వేసేసుకున్నాను. నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఆల్రెడీ ఫ్రై చేసిన ఆనియన్స్, గార్లిక్ అండ్ చిల్లీ ఉంది కదా! దాన్ని తీసుకొచ్చి దీంట్లో మిక్స్ చేసేసుకోవడమే. నెక్స్ట్ ఏం చేయాలి అంటే మనకు కావాల్సినంత ఉప్పు దాంట్లో వేసేసుకొని నెక్స్ట్ ద హీరో ఆఫ్ ద డిష్ చీజ్ స్లైసెస్ ఏసుకోవడమే అనమాట. చీజ్ స్లైసెస్‌తో చేస్తేనే ఇది నాకు చాలా బా వచ్చింది. సో, ఇట్స్ లైక్ మేకింగ్ వైట్ సాస్ అనమాట. సో, చీజ్ స్లైసెస్ దీంట్లో ఏసేసుకొని ఇంకొక 2, 3 మినిట్స్ కుక్ చేసుకుంటే చీజ్ అంతా మంచిగా మెల్ట్ అయిపోతుంది. తర్వాత దీన్ని సర్వ్ చేసుకొని హాట్‌గా తింటే నోట్లో నీకు బ్లాస్టే. చాలా అంటే చాలా బావుంటుంది. అండ్ ఈ డిష్‌కి ఒక రెస్టారెంట్‌లోనేమో పన్నీర్ మ్యాజెస్టిక్ అని పేరు పెట్టారు. ఇంకో రెస్టారెంట్‌లోనేమో లెమన్ అండ్ చీజ్ పన్నీర్ అని పేరు పెట్టారు. బట్ ఐ ఫెల్ట్ దోస్ 2 నాట్ మ్యాచింగ్ ద టేస్ట్ ఆఫ్ ఇట్ అనమాట. సో, ఇంకేం పేరు పెట్టొచ్చు? ఈ డిష్‌కి ఇంకా మంచి పేరు పెట్టొచ్చనిపించింది. మీ ఐడియాస్ ఒకసారి కామెంట్స్‌లో నాకు చెప్పండి. ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్‌లో చెప్పండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.